చిన్న చిన్న పాత్రలతో సినీ ప్రయాణం మొదలుపెట్టి హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి. వరుస విజయాలతో దూసుకుపోతున్న నవీన్ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన అనగనగా ఒక రాజు సినిమాతో మరో హిట్ను ఖాతాలో వేసుకున్నాడు. సంక్రాంతి బరిలో వచ్చిన సినిమాల్లో బాస్ సినిమా తర్వాత ఎక్కువ మంది ప్రేక్షకులు మెచ్చిన సినిమా ఇదేనని టాక్ వినిపిస్తుంది. మాటలకే కాదు వసూలు పరంగా కూడా ఈ సినిమా మంచి స్థాయిలో రాణిస్తుంది. ఈ విజయంతో నవీన్ పోలిశెట్టి తదుపరి సినిమా ఏంటన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కాదు ఇండస్ట్రీలోనూ పెరిగిపోయింది. సంక్రాంతి హిట్ తర్వాత బడా నిర్మాతలు సైతం నవీన్తో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నారని సమాచారం. ఈ కుర్ర హీరో సినిమా అంటే కనీసం గ్యారంటీ రిటర్న్ ఉంటుందన్న నమ్మకం నిర్మాతల్లో బలంగా ఉంది. అయితే ఇదే సమయంలో నవీన్ పోలిశెట్టి తన తదుపరి సినిమాల విషయంలో కొత్త కండిషన్లు పెడుతున్నాడన్న వార్తలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. తన దర్శకుడు కథతో వచ్చే ప్రతి నిర్మాతకు 2 కండిషన్లు స్పష్టంగా చెప్తున్నాడని, వాటికి ఓకే అంటేనే సినిమా చేస్తానని అంటున్నాడట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మొదటి కండిషన్ విషయానికి వస్తే తన రెమ్యూనరేషన్ పెంపు. తన నెక్స్ట్ సినిమా నుంచి నవీన్ పోలిశెట్టి 15 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది. ఇది పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఒక సినిమా హిట్ అయిన తర్వాత హీరో పారితోషికం పెరగడం సాధారణమేనని, అది అతని మార్కెట్ స్థాయిని ప్రతిబింబిస్తుందని అంటున్నారు. ఈ కండిషన్ నిర్మాతలకు పెద్ద సమస్య కాదని కూడా చెప్తున్నారు. అయితే అసలు చర్చకు కారణమవుతున్నది రెండో కండిషనే. అదేంటంటే సినిమా మొత్తం వ్యవహారాన్ని తానే చూసుకుంటానని, నిర్మాత ఎలాంటి జోక్యం చేసుకోకూడదని నవీన్ కోరుతున్నాడట. నిర్మాత పని కేవలం డబ్బులు పెట్టడం వరకే పరిమితం కావాలని, సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమైన తర్వాత మాత్రమే చూపిస్తానని, అంతవరకు సినిమా విషయాల్లో ఎలాంటి హస్తక్షేపం ఉండకూడదని కండిషన్ పెట్టినట్లు సమాచారం. సాధారణంగా నిర్మాత అంటే కేవలం పెట్టుబడి పెట్టే వ్యక్తి మాత్రమే కాదని, సినిమా మొదలైన దగ్గర నుంచి విడుదల వరకు ప్రతి దశను దగ్గర నుండి చూసుకునే బాధ్యత వహిస్తాడని ఇండస్ట్రీలో భావిస్తారు. షూటింగ్ బడ్జెట్, సమస్యలు, టీం అవసరాలు అన్నిటినీ భుజాలపై మోసేది నిర్మాతనే. అలాంటి పాత్రను పూర్తిగా పక్కన పెట్టమంటే ఏ నిర్మాత అయినా ఒప్పుకోవడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.